జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ 30వ రోజు దేవరహస్యాల్లో మేడం నిన్నటి కంటిన్యూ ఏం చెప్పారో చూద్దామండి. ధ్యానంలో ఇవన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త చెప్పారు. నాకు ముస్లింలంటే చాలా ఇష్టం. ధ్యానంలో దృశ్యాలు కనబడేవి. ఒక ఎడారిలో డేరాల నిండా వేలకు వేలు గ్రంథాలు ఉన్నాయి. ఎన్నెన్ని గ్రంథాలు! ఎంతోమంది సూఫీలు అంటే యోగులు ఎన్నో గ్రంథాలని రహస్యంగా దాచిపెట్టారు. నా సూక్ష్మ శరీరంతో వెళ్ళి నేను అవి చూసి వచ్చాను. అంత అద్భుతమైన జ్ఞానం అది. మరి వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు ఈ వేదాంత సత్యం తెలుసుకున్న వాళ్ళు తప్ప దాని సిద్ధాంతాల పట్ల ఆలోచించడానికి ఒప్పుకునేవారు కాదు. వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మత భావోద్వేగాలు. ఏ మతంలోనైనా 2 రకాలు ఉన్నారు. ఆ సత్యాన్ని తెలుసుకున్న వారు కొందరైతే దాన్ని ఆధారంగా ఇతరులను స్వార్థానికి ఉపయోగించుకునేవారు కొంతమంది ఉన్నారు. ఒకరోజు పత్రిజీ అన్నారు, మీకు ముస్లింలంటే ఇష్టం కదా, మీరు స్వార్థపరులని అన్నారు. ఒక ముస్లింలంటేనే ఎందుకు అంత ఇష్టం అని అనుకున్నాను. వారు ఆ ఎడారిలో ఎంత భయంకరమైన జీవితం గడిపారో. తాగటానికి నీళ్లు దొరకటమే కష్టం. ఏ సౌకర్యం లేదక్కడ. ఇసుక, తుఫాన్లు, దారులు ఉండేవి కావు. వారికి ఒంటెలే ఆధారం. నీరు దొరకని ప్రదేశం కాబట్టి చేతిలోకి కొద్దిగా నీరు తీసుకొని ఆ నీటితోటి 2 చేతులు తడుపుకొని ఆ మిగిలిన తడిని మోచేతులు దాకా రాసుకునేవారు. అలా నమాజ్ చేశారు. ఆ కాలంలో అది ధర్మం. కాలాన్ని బట్టే కదా, అక్కడ ఉన్న వాటిని బట్టే కదా మన జీవితం. అది ఆచారం అయిపోయింది. ఇప్పుడు కాలం మారింది కదా, చేతులు శుభ్రంగా కడుక్కోవచ్చు. ఎన్ని నీళ్ళైనా ఉన్నాయి. ఈ మార్పులన్నీ మనం అంగీకరిస్తున్నాం కదా. అలాగే వేదాంతవేత్తలు చెప్పింది కూడా మనం అంగీకరించాలి. సత్యం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది స్థాపించారు పత్రిజీ. 1995 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది. 1999లో నేను మొట్టమొదట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. నాకప్పుడు మాస్టర్స్ మెసేజ్ ఇచ్చేవారు. గుడివాడలో ఫలానా స్థలంలో ఒక సందులో అబ్దుల్ రహీం అని ఉన్నారు, వెళ్ళి కలవండి అని చెప్పారు. మేము వెళ్ళి ఒక షాప్ అతన్ని అడిగాము. షాప్ పేరు కూడా ధ్యానంలో వచ్చింది. షాప్ మూసివేసి ఉంది అని ఇల్లు చూపించారు. అక్కడికి వెళ్ళాము. పెద్ద కుటుంబం అది. అక్కడ వారిని చూడగానే ప్రేమ లాంటిది వచ్చేసింది. వాళ్ళప్పుడే నమాజ్ చేసుకుంటున్నారు. ఆ నమాజ్కి అర్థం చెప్పాను నేను. అప్పుడు ఆయన నిజమే అన్నారు. ఏం కావాలని వచ్చారు మీరు అని అడిగారు. నా పేరు మీకు ఎలా తెలుసు అని అడిగారు. ఇక్కడ మేము ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానంలో పేరు తెలిసింది. ఇది ఏ మతానికి చెందింది కాదు, మనిషి ముక్కులోని సహజమైన గాలికి సంబంధించినది. మేము నిరాకారంగానే కూర్చుంటాము ధ్యానంలో. ఎవరి స్థితిని బట్టి వారికి తెలుస్తాయి అని చెప్పాము. అప్పుడు ఆయన పిరమిడ్ పార్టీకి ఎంతో సహాయం చేశారు. ఈ ముస్లింలు అనేవారిని వాళ్ళందరినీ చైతన్యవంతుల్ని చేయాలని బలమైన కోరికతో వచ్చానన్నమాట. ప్రవక్తతో నాకున్న అనుబంధం అలాంటిది. అన్ని వర్గాల్లోనూ కొందరు తప్ప అందరూ మాంసాహారులే. ఎంతమందికని మనం మాంసాహారం మానమని చెప్పగలుగుతాము? మనం చేసేది చేస్తాము, చెప్పేది చెప్తాము. అందుకని పత్రిజీ భూమండలాన్ని అద్భుతమైన జ్ఞాన ఎనర్జీతో నింపి దీని పరిణితిని పెంచడానికి ఒక ప్రణాళిక వేసుకొని పిరమిడ్ మాస్టర్స్తో భూమి మీదకి రావటం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగానే మనం కూడా ఉన్నాము. ధ్యానం చెయ్యండి, ఆత్మజ్ఞానులు అవ్వండి. మరి ఇప్పుడండి నేను కొన్ని ఊళ్ళు వెళ్ళాను. మాస్టర్స్ ముస్లిమ్స్ కండక్ట్ చేశారు. పక్కన ముస్లిమ్స్ కూడా వచ్చారండి. చక్కగా ధ్యానం చేశారు, అనుభవాలు చెప్పారు. నెల్లూరు దగ్గరండి, ఆ ఊరి పేరు గుర్తు రావట్లేదు. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆమె అది ముస్లిమ్సే కండక్ట్ చేస్తున్నారు ఆ క్లాసు. ఆమెకి అండి చాలా అనుభవాలు చెప్తున్నారు. ఆ క్లాస్ అవ్వంగాల్ని ఆ మెడిటేషన్లో ఆమె ఒక సమాధి అక్కడ ఏంటండి దుబాయ్లో ఉన్న ఒక సమాధితో కనెక్ట్ అయ్యారటండి.
ఆమె అప్పుడు జన్మలు అవన్నీ చెప్తూ ఆమె నన్ను వచ్చి హక్ చేసుకొని చాలా ఉద్వేగంగా ఏడ్చేశారు. ఏంటండి ఏం లేదు అంత హ్యాపీ అట్లా అంటూ చెప్తాం కదా, అప్పుడు తను అన్నీ చెప్పారనమాట. నిజంగా మాస్టర్స్ ఇక వేరే చోట కూడానండి ఒక ఆయనకి పిరమిడ్ తెలియదు, పిరమిడ్ కట్టేశారు. ఆయనేమో ఏదో డోక్రా అండి, ఒక 250 మంది ఆడవాళ్ళు, వాళ్ళు ఫస్ట్ ధ్యానం అంటే రివర్స్ అయిపోయారండి. అంతకుముందే ఎవరో సంస్థ ఎవరో మాతాజీ వచ్చి ఏంటేంటో అనేప్పటికీ వాళ్ళు మాకు వద్దు అనేసారండి. నన్ను అరగంట కూర్చోబెట్టారు. ఏంటి అసలు ఈయన పిలిచారు ఏంటి ఇలాగా అని నేను అక్కడికి వెళ్తే నాకు అర్థమైంది. పాపం ఆయన చెప్పలేకపోతున్నారు. ఆయన స్వచ్ఛందంగా చేస్తున్నారండి అక్కడ అవన్నీను. ఆయన దగ్గర చాలా బుక్స్ కూడా ఉన్నాయి. వారు పరంపదించారని ఇటీవలే తెలిసింది. నేను అప్పుడు నాకొక్క 15 నిమిషాలు మాత్రమే టైం ఇవ్వండి, మీ టైంని నేను వేస్ట్ చేయను, నేను చెప్పింది వినండి, నచ్చితే ఓకే లేకపోతే నేను చీరాలు వెళ్ళిపోతానన్న ఇచ్చారండి. అలా 1 అవర్ చెప్పించుకున్నారు అక్కడ పిరమిడ్లో. నేను పిరమిడ్ వెళ్తున్నానండి, అక్కడే ఉందన్నమాట. వచ్చేవాళ్ళు రావచ్చు అంటే ముస్లిమ్స్ వచ్చి కూర్చున్నారండి. అప్పుడు అంత రివర్స్ అయిపోయారు అందరూ. అలాంటిది వాళ్ళందరూ వచ్చి కూర్చొని ముస్లిమ్స్ అక్కడ మంచి అనుభవాన్ని కూడా చెప్పారండి. నిజంగా మాస్టర్స్, ముస్లిం సోదరులు సోదరీమణులు ప్రతి దాన్ని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మన ప్రసాదాలను తీసి తట్టలో బొట్టలో వేస్ట్ బిన్లో పడేయటం కానీ, కొంచెం వికారపు వేషాలు వేయకుండా వాళ్ళు ఎంతో గొప్పగా ధ్యానం చేసి, ఇంకా చాలా ఉన్నాయి కూడా చెప్పాలంటే. ఎంతోమంది ఎన్నో ఊళ్ళల్లో 40 days ధ్యానానికి వచ్చి కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. నిజంగా మేడం ఆమె భలే చక్కటి విషయాలు చెప్పారు. మరి రేపండి ఆత్మానుభూతి శాఖలు అంటూ కొత్త అధ్యాయము మేడం చెప్పింది. మరి రేపు స్టార్ట్ చేసుకుందామా అండి? ధన్యోస్మి.